వర్షాకాలం వచ్చింది అంటే చాలు చాలామంది నీళ్లు తాగటం తగ్గించేస్తారు. ఇది అస్సలు మంచిది కాదండి. మామూలుగా అయితే ఏ కాలంలోనైనా మన శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. కానీ వర్షాకాలం ఈ పరిస్థితి ఇంకా వేరుగా ఉంటుంది. మనం బయట వర్షంలో తడుస్తూ ఉంటాం, చలిలో ఉంటూ ఉంటాం. ఇంట్లోకి రాగానే ఈ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ ఉంటూ ఉంటుంది. అంటే ఆ వేడికి శరీరం వేగంగా స్పందిస్తుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఏం జరుగుతుంది? మన శరీరం మీద ఒత్తిడి అంటే స్ట్రెస్ బాగా పెరుగుతుంది. మనకు తెలియకుండానే శరీరం నుంచి తేమ ఆవిరైపోతూ ఉంటుంది. అందుకే వర్షాకాలం కూడా రోజుకి కనీసం 8 గ్లాసులు నీళ్ళు తాగాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 3 లీటర్ల నీళ్ళు తాగాలి. సైంటిఫిక్గా చూస్తే చలిలో మనకి దాహం తక్కువ అనిపిస్తుంది. కానీ శారీరక అంతర్గత ఉష్ణోగ్రతని అంటే ఇంటర్నల్ టెంపరేచర్ని నిలబెట్టుకోవటానికి, జీవక్రియలు అంటే మెటబాలిజం సరిగ్గా జరగటానికి నీళ్ళు అనేది అవసరం. నీళ్లు తక్కువగా తాగామనుకోండి, డీహైడ్రేషన్ అంటే నిర్జలీయత అయిపోయి చర్మం పొడిబారటం, అలసట, రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తగ్గటం ఇలాంటి సమస్యలు వచ్చేస్తాయి. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే వర్షాకాలంలో వాత దోషం పెరుగుతుంది. వాత దోషం పెరిగిందనుకోండి శరీరం పొడిబారుతుంది, చలి అనేది పెరుగుతుంది. దీనికి విరుడుగా వెచ్చటి నీళ్లు తాగటం చాలా మంచిది. గోరువెచ్చని నీళ్లు శరీరంలో ఉండే విష పదార్థాన్ని అంటే టాక్సిన్స్ని బయటకు పంపించేసి జీర్ణశక్తిని అంటే డైజెషన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటి వర్షాకాలంలో మీ శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయటం అనేది చాలా అవసరం. ఇలా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. మర్చిపోవద్దు, నీళ్లు మన శరీరానికి అమృతం.